తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్న ఎన్టీఆర్ అని, అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన యుగ పురుషుడని, ఆనాడు ఎన్టీఆర్ గారు ముందు చూపుతో ఆలోచించి చేసిన పథకాలే ఈరోజు ప్రతి పేదవాడికి శ్రీరామ రక్షగా ఉన్నాయని, అందుకే ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు జాతి యొక్క ఖ్యాతిని భారతదేశానికి తెలియజేసి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం పథకం ప్రారంభించారని, ప్రతి పేదవాడికి కూడు, నీడ, గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేసిన ఘనత ఒక ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. ఒక సామాన్యుడు ఉన్నత స్థాయికి చేరుకొని విజయాలు సాధించగలడని అన్న ఎన్టీఆర్ నిరూపించారని, తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ మారుపేరన్నారు. రాజకీయ పార్టీని ప్రారంభించి 9 నెలల్లో అధికారం చేజిక్కించుకున్న ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు. అణగారిన వర్గాలు, వెనుకబడిన వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని, ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎందరికో మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఒకసారి తప్పండి తీసుకున్న వాళ్ళు సార్ ఒకసారి అండి మీరు రిటైర్ వచ్చి ఎలా ఉండండి, ఎలా ఉండండి, ఎలా చూడండి. అన్నగారు వచ్చాడు. అందువల్ల రక్తదానం మీరు అడగకున్నారు. ఇంకా భాస్కర్ అడగండి. భాస్కర్ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని ఇవాళ దశ దిశలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు ప్రజలు చేస్తూ ఉన్నారు. తెలుగు భాషకి, తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన మహా వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సృష్టికర్త. తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఒక నూతన రాజకీయ వరవడిని సృష్టించి బడుగు బలహీన వర్గాల వారి ఉద్ధరణకు కృషి చేసిన వ్యక్తి రామారావు గారు. సమాజంలో పేదవారికి న్యాయం జరగాలని, అంబేద్కర్ మాసిన ఆశయాల ప్రకారం ముందుకు నడవాలని, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని, నీతివంతమైన పరిపాలన ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకొని తనకున్న పరిధిలో నటనా రంగంలో ఏ విధంగా అద్వితీయంగా కొనసాగారో రాజకీయ రంగంలో కూడా అదే విధానం కొనసాగించిన మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి వల్ల నాబోటి వాళ్ళు ఎందరో ఈరోజున ఈ స్థానానికి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, తెలుగు ప్రజలంతా ఐక్యతగా ఉండాలని, ఆకలి దప్పు లేని రాజ్యం ఉండాలని, ప్రతి వాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంలో పనిచేసిన వ్యక్తి. ఆదర్శవంతమైన పరిపాలన సాగించారు, అనేక సంస్కరణలు తెచ్చారు, ప్రజాస్వామ్య విలువలను కాపాడారు. అలాంటి మహా వ్యక్తి లేని లోటు ఇవాళ కొట్టవచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఆయన ఆశయాలు ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాల ప్రకారం పనిచేస్తుంది. 1,20,00,000 మంది ఈ రోజున సభ్యత్వం చేర్చారంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధమైన బలం తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉందో. ప్రజా బలంతో పార్టీ ముందుకు వస్తుంది. గత 5 సంవత్సరాలు జరిగిన అవినీతి అక్రమాలకు చెక్ పెట్టి ఇవాళ నూతన దృక్పథంతో ముందుకు సాగడం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా, ఉపాధి కల్పన లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు సాగుతుంది. వెనకబడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు నడపడం కోసం
ప్రపంచంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో మనందరం చేయి కలుపుదాం. తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగు భాషా సంస్కృతి వైభవాలను కాపాడుకుందాం. మన కళలని మన భాషని మనం కాపాడుకుందాం. ఆ విధంగా తెలుగు వారికి ఒక ఖ్యాతిని నిర్మాణం చేసుకుందాం అని సవినయంగా మనం చేస్తూ మరోసారి నందమూరి తారక రామారావు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం.